పూరా లోకల్. నిన్న రాత్రి నుంచి అసలు ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, భారత్లో ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ఏమో భారత్లో స్కూళ్లపై, ప్రార్థనా మందిరాలపై దాడి చేస్తుంటే, భారత్ కేవలం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తుంటే, పాకిస్తాన్ ఇక్కడ పౌరులను చంపేస్తుంది. భారత్లో నివసిస్తున్నటువంటి పౌరులని టార్గెట్ చేసి మరి వాళ్ళ ఇళ్లలోకి తుపాకులు పట్టుకెళ్ళి తీసుకొని మరి వాళ్ళను కాల్చి చంపేస్తున్న వైనం మనం చూస్తున్నాము. మన భారత్ ఏమో వాయుసేన ద్వారా అక్కడి పౌరులకు, సివిలియన్స్కి ఏం కాకుండా దాడులు చేస్తుంది, స్థావరాలపైనే దాడులు చేస్తుంది. ముఖ్యంగా ఉగ్రవాదులనే టార్గెట్గా మన భారత్ దాడి చేస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం అస్సలు కనికరం లేకుండా, పౌరులు అంటే భారతీయ పౌరులు అనే కనికరం లేకుండా, ముఖ్యంగా ఏంటంటే మన భారత్ సంయమనం పాటిస్తుంది. ఇక్కడ కేవలం మా టార్గెట్ ఉగ్రవాదులని చెప్పుకుంటూ వస్తున్నా కూడా పాకిస్తాన్ మాత్రం కనికరం లేకుండా పౌరుల్ని, కాశ్మీర్ బార్డర్లో పౌరుల్ని చంపేస్తుంది. ఈ విషయంపై మన భారత ఆర్మీకి సంబంధించి కల్నల్ సోఫియా ఖురేషి, అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మేము సంయమనం పాటిస్తున్నాము, అయినా పాకిస్తాన్ వినట్లేదు. పాకిస్తాన్కి ఇప్పటికే తీవ్ర నష్టం జరిగింది, ఇంకా నష్టం చవి చూస్తుంది, వాళ్ళు వెనక్కి తగ్గకుంటే అని చెప్తున్న పరిస్థితి. దీనిపై మరిన్ని విషయాలు మనతో చెప్పేందుకు మా పూరా లోకల్ ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది నిన్నటి నుంచి? భారత్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? పాకిస్తాన్ వాళ్ళు భారత్పై డ్రోన్స్ ద్వారా టార్గెట్ చేస్తున్నారని మన ఆర్మీ చెప్తుంది. భారత్ పైన నిన్న రాత్రి నుంచి కూడా పాకిస్తాన్ పెద్ద ఎత్తున దాడులు చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. దీన్ని భారత్ తిప్పికొడుతూనే ఉంది. మొత్తంగా కూడా మనం ఈ రోజు కొద్దిసేపటి క్రితమే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు రాత్రి నుంచి ఏం జరిగింది, ఏ విధంగా వీళ్ళు దాడులు చేసే ప్రయత్నం చేయడం జరిగిందని దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా పాక్ కి సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థలు కానీ, పాక్ సంబంధించినటువంటి ఆర్మీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున భారతదేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నడం జరిగింది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లు పాక్ సరిహద్దు ప్రాంతంలో, అదేవిధంగా పాక్ వైమానిక దళాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాడులు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే మేము అది గమనించి తిప్పికొట్టడం జరిగిందని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్లయితే పాక్ మొదటి నుంచి అబద్ధాలు చెప్తూనే ఉంది. ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అమాయకుల పైన, సివిలియన్స్ పైన దాడులు చేస్తూనే ఉంది. దాదాపు గురువారం పైన దాడి చేసిన సమయంలో మొన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. నిన్న జరిపినటువంటి దాడిలో కూడా, అంటే క్రిస్టియన్స్ మిషనరీకి సంబంధించినటువంటి స్కూల్లో కూడా దాడులు చేసిన సమయంలో ఇద్దరికి గాయాలు కావడం జరిగింది, ఇద్దరు చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా స్పష్టంగా ఈ విచారణలో తేలడం జరిగిందని చెప్పేసి కూడా విదేశాంగకు సంబంధించినటువంటి సెక్రటరీ చెప్పడం జరిగింది. సో మొత్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే నిన్న రాత్రి నుంచి కూడా మిజైల్స్, డ్రోన్స్, అదేవిధంగా ఇతర ఆయుధాలతో బార్డర్ లో, సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల పైన దాడి చేయడం, ప్రార్థనా మందిరాల పైన దాడి చేయడం, స్కూళ్ల పైన, అదేవిధంగా మెయిన్ ఎక్కువ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా టార్గెట్ చేసుకొని ఈ దాడులు కొనసాగిస్తున్నా ఉన్నారు పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 300 నుంచి 400 డ్రోన్లు జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ప్రాంతంలో వీళ్ళు టార్గెట్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా మిగతా రద్దీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టార్గెట్ చేసుకొని వీళ్ళు దాడులు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా మేము గుర్తించడం జరిగింది. అదే కాకుండా పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అబద్ధాలు ఆడుతూనే ఉంది. వాళ్ళందరూ కూడా దొంగ వైఖరి వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా స్పష్టంగా మరోసారి బయటపడిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే పాక్ మొత్తంగా కూడా గగనతలాన్ని మేము నిలిపివేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ పాక్ లో లాహోర్ నుంచి కరాచీకి, అదేవిధంగా ఇతర ఎయిర్పోర్ట్లకు అన్నింటికి కూడా యుద్ధ విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పక్కా సమాచారం ఇండియన్ ఆర్మీ సేకరించడం జరిగింది. ఇండియన్ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా గుర్తించి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని దానిలో మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సో యుద్ధ విమానాలు మన భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గగనతలాన్ని మూసివేశామని చెప్పేసి కూడా అబద్ధాలు చెప్పడం జరిగింది. సో పాక్ ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుంది. పాక్ దొంగ దెబ్బ తీయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మేము తిప్పి కొడుతూనే ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కొంతమంది, ముఖ్యంగా వీళ్ళు యూరి, అదేవిధంగా రాజౌరి, పూంచ్,
ఉదంపూర్ ఈ 4 ప్రాంతాల్లో టార్గెట్ చేసుకొని వీళ్ళు దాడులు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయినా కూడా మేము అడ్డుకొని కొన్ని చిన్న వెపన్స్ ద్వారా ఇవన్నీ కూడా మేము అడ్డుకోవడం జరిగింది. సో ఎలాంటి నష్టం అయితే జరగలేదు. కానీ పాక్ మళ్ళీ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది, దాడులు చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. మేము గట్టిగా బుద్ధి చెప్తూనే ఉన్నాం. సో ఈ విధంగా పాక్ వ్యవహరించినట్లయితే మేము ఇంకా తీవ్ర స్థాయిలో దాడులు చేసే ప్రయత్నం అయితే భారతదేశం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పాక్ మొదటి నుంచి కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న వాళ్ళు జరిపినప్పుడు 15 చోట్ల దాడులు చేయడం జరిగింది. అప్పుడు తిప్పి కొట్టిన నేపథ్యంలో నిన్న రాత్రి కూడా 300 నుంచి 400 డ్రోన్లు ఉపయోగించి దాడులు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. మరికొన్ని చోట్ల అమాయక ప్రజలు సివిలియన్స్ ఉన్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళు మిజైల్స్ వాడడం, అదేవిధంగా తూటాలు పేల్చడం ఇవన్నీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. కొంతమంది ఆర్మీ అధికారులకు భారత్ కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా గాయాలు కావడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితి ఇంకా కంటిన్యూ చేస్తే కనుక తీవ్ర స్థాయిలో దాడులు చేసే అవకాశం భారత్ నుంచి ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టంగా ఈ సందేశం అయితే భారత్ ఆర్మీ నుంచి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు అసలు ఇది ఎటువైపు దారితీస్తుంది? అంటే యుద్ధం మొదలైందని భావించవచ్చా, లేకపోతే అసలు ఎటువైపు వెళ్ళనుంది చివరిగా? అంటే ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ సస్పెండ్ అయిపోయింది, ఇక్కడ మన మొత్తం భారతదేశానికి సంబంధించి ఐపీఎల్ సస్పెండ్ అయిపోయింది, అటు మిస్ వరల్డ్ పోటీలు ఏమవుతాయో ఏమో అని సందేహంగా ఉంది. మరోవైపు సెక్యూరిటీ మొత్తం భారతదేశం మొత్తం అప్రమత్తం చేశారు. మరి ఏంటి పరిస్థితి, ఏం జరగబోతుంది? అంటే ఒక మెసేజ్ ఇంకా పూర్తిగా ఆర్మీ ఇవ్వలేదు అని అన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకి. భారత్ మొదటి నుంచి చెప్తూనే ఉంది, భారత్ సంయమనం పాటిస్తూనే ఉంది. కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు నెరవేర్చేందుకు మేము రంగం సిద్ధం చేశాం, వారిపైనే మా టార్గెట్ ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉగ్రవాదుల ఎరువేసే సమయంలో ఎవరు అడ్డు వచ్చినా, ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా, వాళ్ళు ఎవరికి సహకరించినా మేము ఉపేక్షించేది లేదు, వారిపైన తిరిగి దాడి చేస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రపంచానికి తెలియజేసే విధంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా భారత్ మొదట ఉగ్రవాదులు ఎవరైతే జైషే మహమ్మద్, లష్కర్-e-తోబా, ఇండియన్ ముజాహిదీన్ కి సంబంధించినటువంటి ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో దాని 9 ప్రాంతాలను ఎంచుకొని అక్కడ ఎలాంటి సివిలియన్స్ కి ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్స్ ఏవైతే ఉందో అవి మాత్రమే పేల్చివేయడం జరిగింది. దాంట్లో మా పహల్గామ్ లో జరిగినటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి దానికి లింక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి టెర్రరిస్టులు రావడం జరిగింది, ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది కాబట్టి మేము అక్కడ పేల్చివేశామని చెప్పేసి కూడా స్పష్టంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత పాకిస్తాన్ ఎలాంటి మెసేజ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా అటాక్ కి దిగడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో 15 ప్రాంతాలను ఎంచుకొని పూర్తి స్థాయిలో మిజైల్స్, అదేవిధంగా ఇతర బాంబులు, ఇతర ఆయుధాలతో దాడులు చేసే ప్రయత్నం చేసింది. తిప్పి కొట్టడంతో ఒకసారిగా మళ్ళీ భారత్ షాక్ కి గురైంది. సో ఈ విధంగా మళ్ళీ నిన్న రాత్రి కూడా దాదాపు 300 నుంచి 400 డ్రోన్లు తీసుకొని వాళ్ళు భారత్ లో అటాక్ చేసేందుకు, ముఖ్యంగా ప్రార్థన మందిరాలను, ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ని, భారతదేశం మొదటి నుంచి కూడా ఇన్ని దాడులు చేసినా, తిప్పి దాడులు చేసినప్పటికీ కూడా ఒక సివిలియన్స్ కి కూడా నష్టం చేయకుండా భారతదేశం ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం సివిలియన్స్ ని టార్గెట్ చేసుకోవడం, ప్రార్థన మందిరాలను టార్గెట్ చేసుకొని వాళ్ళపైన దాడులు చేస్తుందని చెప్పేసి కూడా స్పష్టంగా మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ బట్టి మనకు అర్థమవుతుంది. సో మొత్తంగా కూడా ఇది రోజుకు అనేది యుద్ధ వాతావరణం ఇంకా పెరుగుతూనే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ నుంచి అక్కడ నుంచి ఎలాంటి దాడులు జరగకపోతే భారత్ కూడా ఎలాంటి దాడులు చేయలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకు, ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన మందిరాలపై టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ దాడులు చేస్తుంది కాబట్టి దీనికి రెట్టింపు స్థాయిలో భారత్ కూడా జవాబు ఇచ్చే పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఇండియా నుంచి ఏ విధంగా దాన్ని తిప్పి కొడతారనేది కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఓకే, ఇక చివరి ప్రశ్న, పిఓకేని భారత్ ఆక్రమించుకుంటుందా? పిఓకేని ఆక్రమించుకోవడానికి పెద్ద సమయం పట్టదు, కానీ భారత్ టార్గెట్ ముఖ్యంగా ఉగ్రవాదులను ఎరివేయడమే. దీనికి సంబంధించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలన్నీ కూడా భారత్ కి సహకరిస్తున్నాయి. మొదట ఉగ్రవాదులను ఎరివేస్తే పిఓకే అనేది కూడా మా ముందుకు వచ్చి వస్తుంది, స్వయంగా వాళ్ళే తీసుకొచ్చి మా ముందులో పెట్టేస్తారు. మాకు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది రాజకీయ నేతలు, మిగతా అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో పిఓకే ముఖ్యంగా లక్ష్యం కాదు, ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రవాదాన్ని ఏరిపేయడం, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం, దేశానికి రక్షణ ఉండడం, ప్రపంచంలో కూడా తీవ్రవాదం అనేది ఉండకుండా చేయడమే ప్రధాన లక్ష్యం భారత్ పెట్టుకుంది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ విధంగానే పాకిస్తాన్ రెచ్చిపోతూ అమాయక ప్రజలను, ప్రార్థన మందిరాలను దాడి చేస్తూ కంటిన్యూగా చేసినట్లయితే పాకిస్తాన్ లోపలికి, లాహోర్కి కూడా
మేము వచ్చేస్తామని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో పాకిస్తాన్ చేసే విధానం బట్టి, వాళ్ళు నడుచుకునే తీరుని బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. పిఓకేనే కాదు, పాకిస్తాన్ కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా చాలా మంది నాయకులు చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా వేచి చూడాల్సి ఉంది బాల. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. మరి ఇది పరిస్థితి. ఒకవేళ ఇలానే కొనసాగితే పరిస్థితులు పిఓకేని ఆక్రమించుకోవడం భారత్కి పెద్ద విషయమేమి కాదు. అలాగే సంయమనం పాటిస్తుంది భారత్ అని చెప్తూ వచ్చారు మన ఆర్మీ అధికారులు. పాకిస్తాన్ ఇలానే కవ్వింపు చర్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. పాకిస్తాన్లోకి వెళ్ళి చొచ్చుకొని మళ్ళీ దాడులు చేస్తామని భారత్ అయితే చెప్తుంది.